కవితక్క అరెస్ట్ అయిన కాంచి అంత బీజేపీ కాంగ్రెస్ కుట్రాని బీఆర్ఎస్ చల్ మాకేం సంబంధం అని బీజేపీ. ఇటు హరీష్ రావు సారు మాట్లాడిండు, అటు కిషన్ రెడ్డి సారు మాట్లాడిండు. ఎవ్వర మాట అల్లదే నడుమిట్లా కాంగ్రెస్ వాళ్ళని కూడా అంటూరు కదా. గందుకే సీదా ముఖ్యమంత్రి సారే మైక్లో ముంగటికి వచ్చిండు. సర్వేలని 12 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంది అని కోడే కూస్తుంటే రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడానికి ఏం డ్రామానో జర క్లియర్ గా చెప్పు సారు. అంటే అవినీతి పరుల మీద చర్యలు తీసుకుంటున్నామనే ఛాంపియన్షిప్ లో మోడీ గారి కోట్లు పడాలి. అయ్యో పాపం ఆడపిల్లని అరెస్టు చేసిందనే సానుభూతితోని బీఆర్ఎస్ కోట్లు పడాలి. అగనట చూసిరా మందు దందాలు అవినీతి చేసిన వాళ్ళని అరెస్ట్ చేసినామని ప్రచారం చేసుకుని ఓట్లకు సూటి పెట్టిందట బీజేపీ. అన్యాయంగా మా బిడ్డను అరెస్ట్ చేసిండ్రని సానుభూతితోటి సీట్లు గెలవని చూస్తుండట గులాబీ బాసు. ఇన్నేళ్లకెళ్ళి ఎంత మొత్తుకున్నా సపోర్ట్ చేయని వాళ్ళు ఓట్ల ముంగట డ్రామా సురువు చేసిండ్రనేది సీఎం సార్ మాట. ఢిల్లీ నుంచి ఈడీ అధికారులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే బాధ్యత కలిగిన తండ్రిగా చంద్రశేఖరరావు గారు అక్కడికి రాలేదు అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? లీడర్లు కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తుర్రు, ఖండాలుగా ఖండిస్తుర్రు గాని బిడ్డ అరెస్ట్ మీద పెద్దసారు మాట్లాడలే. మోడీనో ఈడీనో పల్లెత్తు మాటలే. కొందరు ఎమ్మెల్యేలు సార్ను కలిసి మా వాళ్ళు కమలం పార్టీతో దోస్తాన చేయబోతుండ్రు, ఎలక్షన్ల తర్వాత ఏమన్నా కావచ్చు అని చెప్తుర్రట. సార్ మా వాళ్ళు కూడా మనము బీజేపీ కలిసిపోతున్నాం, ఎన్నికల తర్వాత మన ప్రభుత్వం వచ్చేస్తుంది, వీళ్ళకు పైత్యం ముదిరింది సార్. అట్లాంటి పరిస్థితి ఏదైనా వస్తే మేము అంతా సిద్ధంగా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడానికి. కాంగ్రెస్ సర్కార్ను పడగొట్టే పరిస్థితి వస్తే మేము వచ్చి సపోర్ట్ చేస్తామంటారట కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పడగొట్టాలన్న ఆలోచన మీరు చేస్తే మీరు నిద్ర లేసే లోపల మీ పక్కన ఎవడూ ఉండరు, మీరు తొడుక్కున్న బట్టలు కూడా ఉండవు. లేచి చూసుకుంటే ఎమ్మెల్యేల సంగతి చాలా దూరము.